హాయ్ అండి. వెల్కమ్ టు బ్రహ్మ గైడెన్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే బ్యాంకింగ్లో అకౌంట్స్ అయితే ఎన్ని రకాలు ఉన్నాయి, అకౌంట్స్ అయితే ఎలా వాటిని మనం ఉపయోగించుకోవచ్చు అనే విషయం అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. వివిధ రకాల వడ్డీ రేట్లు, ఎంత పర్సంటేజీ, ఏ అకౌంట్లో ఎంత పర్సంటేజ్ వడ్డీ వస్తుంది అనే మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తాం ఫ్రెండ్స్. అందరూ కూడా స్కిప్ చేయకుండా వీడియో చివరికి చూడండి. చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు వస్తుంది. చాలా ఎక్కువ మందికి అయితే అకౌంట్ ఎస్బీ అకౌంట్ అంటే ఒక సేవింగ్ అకౌంట్ మాత్రమే ఎక్కువగా వాడుతూ ఉంటారు. మిగతా అకౌంట్ల గురించి అయితే పూర్తిగా తెలియదు. ఎడ్యుకేటర్స్, ఫైనాన్షియల్ అవేర్నెస్ ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది, కానీ చాలా వరకు అయితే పీపుల్స్కి అయితే ఈ అకౌంట్స్ యొక్క మెయింటెనెన్స్ అనేది చాలా వరకు తెలియట్లేదు ఫ్రెండ్స్. ఈ విధంగా కొద్దిగా నష్టపోతున్నారు ఈ అకౌంట్స్ యొక్క మెయింటెనెన్స్ అనేది తెలియకపోవడం వల్ల. సో దీని మీద అయితే ఈరోజు ఒక వీడియో చేస్తున్నాను. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వీడియో చివరి వరకు అయితే చూడండి. ఓకే ఫ్రెండ్స్, సాధారణంగా అందరికీ కూడా ఎస్బీ అకౌంట్ అంటే సేవింగ్ అకౌంట్ మాత్రమే ప్రతి ఒక్కరికి కూడా వాడుతూ ఉంటారు ఫ్రెండ్స్. కానీ సాధారణంగా 5 అకౌంట్లు అయితే మనకి ఉన్నాయి. వాటిల్లో ఒకటి కరెంట్ అకౌంటు, తర్వాత సేవింగ్ ఎస్బీ అకౌంట్, సేవింగ్ బ్యాంక్ అకౌంటు, రికరింగ్ డిపాజిట్ అకౌంటు, ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంటు, టైం డిపాజిట్ అకౌంట్. ఈ విధంగా 5 రకాల అకౌంట్లు అయితే మనకి బ్యాంకులో ఒక పర్సన్ ఓపెన్ చేయొచ్చు ఫ్రెండ్స్. కానీ ఇందులో కరెంట్ అకౌంట్ అనేది అందరికీ కూడా ఇవ్వరు. ఈ కరెంట్ అకౌంట్ అనేది ఎక్కువ లావాదేవీలు జరిపే వాళ్ళకు మాత్రమే ఈ యొక్క కరెంట్ అకౌంట్ అయితే ఇస్తారు. సో దీనికి ఒక పర్టికులర్గా ఒక ఆఫీస్ కానీ, లేకపోతే ఒక బిజినెస్ ఏదైనా రిజిస్ట్రేషన్ నెంబరు, లేకపోతే జిఎస్టీ నెంబరు ఇలాంటివి సబ్మిట్ చేసినప్పుడు మాత్రమే మనకు కరెంట్ అకౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కరెంట్ అకౌంట్లో ఇంట్రెస్ట్ అయితే ఉండదు ఫ్రెండ్స్. ఎక్కువ లావాదేవీలు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అయితే వెసులుబాటు ఉంటుంది, కానీ ఇంట్రెస్ట్ అయితే దాదాపు ఉండదు ఈ కరెంట్ అకౌంట్. తర్వాత ఎస్బీ అకౌంట్ అంటే సేవింగ్ అకౌంట్. మనందరం కామన్గా వాడే అకౌంట్ ఏంటంటే సేవింగ్ అకౌంట్. ఈ యొక్క సేవింగ్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ మాత్రమే మెయింటైన్ చేస్తూ ఈ యొక్క సేవింగ్ అకౌంట్ అవసరమైన ట్రాన్సాక్షన్లకు అయితే మనం వాడుకోవచ్చు. కానీ ఎక్కువ మొత్తంలో ఈ యొక్క సేవింగ్ అకౌంట్లో అమౌంట్ను డిపాజిట్ అయితే ఉంచితే ఎక్కువ వడ్డీ అయితే ఎక్కువ రాదు ఫ్రెండ్స్. చాలా తక్కువ వడ్డీ వస్తుంది. ఎంతంటే ఓన్లీ 3%, అంటే మనకి 25 పైసా మాత్రమే ఈ యొక్క సేవింగ్ అకౌంట్లో వడ్డీ రావడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువ డిపాజిట్ 1,00,000, 2,00,000 మినిమం, అంటే ఎక్కువ లక్షల్లో అమౌంట్ డిపాజిట్ ఏదైనా కొద్ది రోజులు అమౌంట్ హోల్డ్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఈ యొక్క సేవింగ్ అకౌంట్లో డిపాజిట్ చేసినట్లయితే చాలా తక్కువ ఇంట్రెస్ట్ అయితే రావడం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళకి ఎఫ్డి ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకొని మినిమం 7 డేస్ కూడా ఎఫ్డి అయితే చేయడానికి అయితే అవకాశం కల్పిస్తుంది బ్యాంకు. అక్కడ నుంచి మనకి 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ అలా ఎన్ని నెలలైనా కూడా మనం ఎఫ్డీలో హోల్డ్ చేసుకున్నట్టయితే నియర్లీ 6.8 to 7% అయితే ఇంట్రెస్ట్ రావడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, ఎక్కువ మొత్తంలో అమౌంట్ డిపాజిట్ చేయాలనుకున్న వాళ్ళు ఎఫ్డి అకౌంట్ అయితే ఓపెన్ చేసి అది 1 మంత్ కానీ 2 మంత్స్ కావచ్చు, మీకు ఆ ఎఫ్డి అకౌంట్లో డిపాజిట్ చేసినట్లయితే మీకు ఒక ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. అలా కాకుండా ఎవ్రీ మంత్ ఒక 500 లేకపోతే 1000 ఇలా ఏదైనా సేవ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకైతే ఆర్డి రికరింగ్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేసి ప్రతి మంత్, అది ఫిక్స్డ్ ఫ్రెండ్స్, ప్రతి మంత్ ఎంత అమౌంట్ అయితే అంత అమౌంట్ ఆటో డెబిట్తో కట్ అవుతుంది. దానికి కూడా నియర్లీ 6.8 to 7% అయితే మనకి ఇంట్రెస్ట్ రావడం జరుగుతుంది. అలా కాకుండా టైం డిపాజిట్ అంటే ఫ్రెండ్స్ పర్టికులర్గా 1 మంత్, 1 ఇయర్ అయితే 2 ఇయర్స్ ఇలా సమ్ బల్క్ అమౌంట్ ఫిక్స్డ్గా ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ నుంచి టైం డిపాజిట్ చేసినట్టయితే అది ఈక్వల్ టు ఎఫ్డి ఫ్రెండ్స్. కానీ ఇది టైం అనేది మనం మెన్షన్ చేస్తాము. 2 ఇయర్సా, 3 ఇయర్సా, 1 ఇయర్ అట్లా చేసిన తర్వాత అందుకు కూడా మనకి వడ్డీ అయితే నియర్లీ ఎఫ్డితో పోల్చుకుంటే దాదాపుగా 6.87% అయితే వడ్డీ రావడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ
కూడా ఈ యొక్క 5 అకౌంట్ల గురించి అయితే అవగాహన చాలా అవసరం ఫ్రెండ్స్. ఎక్కువ మొత్తంలో డిపాజిట్ ఉంచాలనుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ యొక్క ఎస్బీఐ అకౌంట్లో అయితే డిపాజిట్ అయితే హోల్డ్ ఎక్కువ రోజులు ఉంచితే ఇంట్రెస్ట్ అయితే చాలా తక్కువ అయితే రావడం జరుగుతుంది. ఈ విషయం అయితే ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా అకౌంట్స్ అనేటివి ఈ యొక్క 5 రకాలు అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క 5 రకాల అకౌంట్ అయితే వినియోగించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మన యొక్క ఈ ఛానల్లో ప్రతిదీ కంప్లీట్ అవేర్నెస్ ఫైనాన్స్ సంబంధించి, బ్యాంకింగ్ సంబంధించి వివిధ రకాలైన పొదుపు పథకాలు గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు మరిన్ని వీడియోలు అయితే చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.